దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్లైన్స్ సర్వీసు ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తుంది. ఎయిర్లైన్స్ కార్యకలాపాల నిర్వహణలో సంక్షోభాన్ని ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. వరుసగా 4వ రోజు కూడా వందల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో గందరగోళం నెలకొంది. వేలాది మంది ప్రయాణికులు తిండి నీళ్లు లేకుండా ఎయిర్పోర్టులోనే పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడింది. పైలట్ల కొరత, కొత్త నిబంధనల అమల్లో యాజమాన్యం ప్రణాళిక లోపమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణమన్నట్లు తెలుస్తోంది. నిన్న ఒక్కరోజే ఇండిగో 550కు పైగా దేశీయ అంతర్జాతీయ విమానాలను రద్దు చేసింది. సాధారణంగా రోజుకు 170 నుంచి 200 సర్వీసులు రద్దు చేసే ఇండిగో ఒక్కసారిగా ఈ స్థాయిలో విమానాలను నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముంబైలో 118, బెంగళూరులో 100, హైదరాబాద్లో 75, కోల్కతాలో 35 విమానాలు రద్దయ్యాయి. దీంతో పూణే, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, గోవా వంటి ప్రధాన నగరాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానాశ్రయాల్లో ఎటు చూసినా ప్రయాణికుల ఆందోళనలు కనిపించాయి. కౌంటర్ల వద్ద సిబ్బంది అందుబాటులో లేకపోవడం, ప్రత్యామ్నాయ విమానాలపై స్పష్టత లేకపోవడంతో గంటల తరబడి పడిగాపులు కాశారు ప్రయాణికులు. ఇదిలా ఉండగా నేడు మరో 400కు పైగా విమాన సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. ఇందులో సగానికి పైగా ఒక్క ఢిల్లీ విమానాశ్రయంలోనే రద్దు అవటం గమనార్హం. ఇక బెంగళూరులో 100కు పైగా, హైదరాబాద్ విమానాశ్రయంలో 90కి పైగా విమాన సర్వీసులకు ఎయిర్లైన్ రద్దు చేసినట్లు తెలుస్తోంది. దేశంలో ఇతర ప్రధాన ఎయిర్పోర్టుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సర్వీసులు రద్దు అవడంతో ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయాల్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తోంది. చాలా విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండిగో కౌంటర్లు ఖాళీగా ఉన్నాయని, ఎయిర్లైన్ సిబ్బంది తమను పట్టించుకోవటం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆహారం, నీరు కూడా ఇవ్వట్లేదని వాపోతున్నారు. మరోవైపు తమ లగేజీలను తీసుకునేందుకు 12 గంటలకు పైగా సమయం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ లాంచ్లో సరైన చోటు లేక చాలామంది నేలపైనే నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు. ఇండిగో విమాన సర్వీసు రద్దులో బెంగళూరులోని ఓ టెకీ దంపతులకు వింత అనుభవం ఎదురైంది. ఇటీవల పెళ్లైన కొత్త జంటకు బెంగళూరులో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. భువనేశ్వర్ నుంచి బెంగళూరుకు ఇండిగో విమానంలో టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే విమాన సర్వీసులో అంతరాయం వల్ల వీరు ప్రయాణించడం కుదరలేదు. దీంతో చేసేదేమీ లేక రిసెప్షన్ ఏర్పాటు చేసిన హాల్లో స్క్రీన్ ఏర్పాటు చేసి వధూవరులను చూపించారు. ఆన్లైన్లోనే ఈ కొత్త జంటను బంధువులు ఆశీర్వదించారు. ఇక ఇండిగో వ్యవహారంలో సంక్షోభాన్ని కంట్రోల్ చేసే పనిలో కేంద్రం పడింది. FDTL నిబంధనలు ఎత్తేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వారాంతపు తప్పనిసరి సెలవులు రద్దయ్యాయి. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. కేంద్రం జోక్యం చేసుకోవడంతో సమస్య సద్దుమణుగుతుందని పలువురు భావిస్తున్నారు.